పులివెందులలో సవ్యంగా ఎన్నిక జరిగితే జగన్కు ఓటమి తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లె, చంద్రగిరి, పుత్తూరు సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇంటర్ చదివిన వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మైనార్టీల కోసం ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు ఇప్పటికే కృష్ణా జలాలు తెచ్చామని, సీమను సస్యశ్యామలం చేయటమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. సిపిఎస్ రద్దు కోసం కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. గతంలో యోధులతో తలపడిన తాను ఇప్పుడు 31 కేసుల నేరగారిడితో పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చంద్రన్నే కులం, తెలుగుదేశం మతమంటూ జనం అంటున్నారని, ఇదే తెలుగుదేశం విజయానికి బాటలు వేస్తుందని అన్నారు. ఇస్లామిక్ బ్యాంకు కూడా పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఇస్లామిక్ బ్యాంకు వల్ల ఒక పైసా వడ్డీ లేకుండా అర్హులందరికీ డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు బాగుపడే పరిస్థితి వస్తుంది. మీ అభివృద్ధి కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడంతా వలస పక్షులు వచ్చారు హైదరాబాద్ నుంచి. కేసీఆర్ అందరినీ బెదిరించి పంపించాడు. ఫోన్ చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్నారు. ఆయన దగ్గర ప్రలోభాలకు లోనై మన దగ్గరికి వచ్చి నన్ను తిడతారు. ఎవరి మోహన్ బాబు, ఎవరి జయసుధ, ఎవరి మనుషులు, ఎవరి ఆలీ? హైదరాబాద్లో ఉన్నారు, ఉండండి. మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండండి. కేసీఆర్ గూడిగం చేస్తున్నారు, చేయండి. ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. మేము కష్టకాలంలో ఉంటే తిత్లీకి వచ్చారా మీరు? ఉదువుదుకు వచ్చారా మీరు? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. నేను భయపడను. ఒక్కసారి నిర్ణయం చేసిన తర్వాత నరేంద్ర మోడీని ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కాదు, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి గెలిపించండి. ఇప్పుడు అనేది ఏంటంటే ఆయనే కాదు, అందరూ అంటున్నారు ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి గెలిపించండి. దేనికి గెలిపించాలని అడుగుతున్నా. ఎవరైనా ఒకసారి ఆత్మహత్య చేసుకుంటారా? ఎవరైనా కొండెక్కి దూకుతారా? ఒకసారిని విషయం మింగుతావా? ఏం చూసి చేయాలి? దేనికి చేయాలి? నరేంద్ర మోడీతో లాలూచి అయిందని చేయాలనా? కేసీఆర్తో ఆయనకు ఊడిగం చేస్తున్నారు కాబట్టి చేయాలనా? ఎందుకు చేయాలి? మీరేమంటారు చెప్పండి. చేయాలనా? నాకైతే అర్థం కాకుండా అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఈ ఒక్కసారి ఏదో ఒక చాక్లెట్ అయినట్టు ఒక్క చాక్లెట్ ఇవ్వడానికి ఈ జగన్ జాగన్ అవునా కాదా? ఇది ఆయన పేరులోనే గన్ ఉంది తమ్ముళ్ళు. ఏం చేస్తారో నాకు తెలియదు. ఎప్పుడూ నేరాలి, ఎప్పుడూ ఘోరాలి, ఎప్పుడూ కుట్రలే. ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే, పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. వాళ్ళ నాయకుడు రాష్ట్ర రౌడీ అయితే ఈయన చోటా రౌడీగా ఉండాలనుకుంటున్నాడు. నా రాజకీయ జీవితంలో ఎంతమందిని రౌడీలు చూశానమ్మా మీకు? భయపడ్డానా రౌడీజానికి? రౌడీజం చేశానా? చెయ్యను. రౌడీల గుండెల్లో నిద్రపోతా. ఈరోజు మీరు చూడండి, ఒంటరి మహిళకు నేను పింఛన్ ఇచ్చాను. నిన్న కుప్పంలో ఈ వైసీపీ నాయకులు ఆ ఒంటరి మహిళ పైన దాడి చేశారు. నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఏమని? నువ్వు తెలుగుదేశానికి చేయడానికి లేదు. ఆ మహిళ చెప్పింది, నువ్వు విన్నానా చెప్పు, ఆయనకే పనిచేస్తాను తప్ప నేను మీతో రానని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఇంట్లో బాడుక్కున్నారని ఆ మహిళని అర్ధరాత్రి పూట బయట పంపించారంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఎంత దొంగలో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆలోచించాలి. ఈ రోజు ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 2 గ్యాస్ కనెక్షన్ కూడా 2 పండుగలకు ఉచితంగా ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు 18-30 సంవత్సరాలు ఉండే వయసు ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, నిరుద్యోగ భృతి ఇచ్చా, డిగ్రీకి ఇచ్చా, ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఇస్తా,
ఇంటర్మీడియట్ నుంచి ఇస్తా. మొన్నే చూశారు ఓట్ల దొంగలు వచ్చారు. 1-2 కాదు 7 లక్షల ఓట్లు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా. నేను తెలుసు కదా మీరు నా కథ, నేను పోలీసుని. వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడా? కాపలాదారుడు ఎవరా? కాపలాదారుడు మోడీ. ఆ కాపలాదారుడిని కాపాడాడు. వదిలిపెట్టను. ఎన్నికలు అయిన తర్వాత అయినా సరే 7 లక్షల దొంగోట్లు వేసిన వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. నిన్న నరేంద్ర మోడీ వచ్చాడు రాజమండ్రికి. ఈ నరేంద్ర మోడీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, నరేంద్ర మోడీ సత్యమే చెప్పడు. గాంధీ అహింసావాదం, నరేంద్ర మోడీది హింసావాదం. తల్లిని చూడలేడు, తల్లికి భిక్షం పెట్టినవాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఆవిడ కాళ్ళకు నమస్కారం పెడతాడు, ఫోటో వేయించుకుంటాడు, పని అయిపోయింది. తల్లిని చూసే విధానం ఇదేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పింఛన్ ఇచ్చా ఇలాంటి వాళ్ళు ఉంటారని. ఈరోజు పులివెందులకు కూడా నీళ్లు నేనే ఇచ్చాను. అవునా కాదా? మీ చీనీ చెట్లకు నీళ్లు ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారంటే నిన్న పోయా. ఇదే మరి ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు తమ్ముళ్ళు పులివెందుల్లో. ఇతనికి భయపడుతున్నారు తప్ప చంపేస్తారని. లేకపోతే పులివెందుల జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడని మేము ఒక్కొక్కసారి తెలియజేస్తున్నాం. అంత వ్యతిరేకత ఉంది. కుటుంబంలోనే హత్య చేసే వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అందరూ భయభ్రాంతులైపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వేసి కూడా ఉంది.